కామారెడ్డి బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవిపై అవిశ్వాసానికి కౌన్సిలర్లు తీర్మానం నోటీసును అందించారు. మున్సిపల్ చైర్మన్ స్థానం చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున 23 మంది కౌన్సిలర్లు, 12 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ, 6 స్వతంత్రులు కౌన్సిలర్లుగా విజయం సాధించారు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులతో అధికార కాంగ్రెస్ పార్టీలోకి పలువురు కౌన్సిలర్లు చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ కౌన్సిలర్ల సంఖ్య 27కు చేరుకుంది. బీఆర్ఎస్ కు 16 మంది, బీజేపీలో 6 కౌన్సిలర్లు ఉన్నారు. 34 మంది కౌన్సిలర్ల కోసం హాజరైతే అవిశ్వాస ప్రక్రియ జరుగుతుంది. మరికొంతమంది కౌన్సిలర్లు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపిస్తున్నారు. అవిశ్వాసం నెగ్గేందుకు కాంగ్రెస్ క్యాంప్ రాజకీయాలు చేస్తోంది. చైర్మన్ రేసులో ప్రస్తుతం వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భూపతి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. భూపతి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవిశ్వాస రాజకీయాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా పరిధిలోని కామారెడ్డి మున్సిపాలిటీలో కూడా టీఆర్ఎస్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవిపై అవిశ్వాసానికి సంబంధించిన నోటీసులు ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ జితిశ్రీ పాటిల్కు 27 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు అవిశ్వాసానికి సంబంధించి నోటీసులు ఇచ్చిన పరిస్థితి నెలకొంది. అయితే మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికే చర్యలు చేపట్టింది. మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో దీనికి సంబంధించి చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా 2019 మున్సిపల్ ఎన్నికల్లో 49 స్థానాలు ఉన్న కామారెడ్డి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి 23 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 12 స్థానాలు, బీజేపీకి 8 స్థానాలు రాగా 6 స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించిన పరిస్థితి నెలకొంది. అయితే రాష్ట్రంలో మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో 27 మంది కౌన్సిలర్లు చేరడంతో ఒక్కసారి మున్సిపల్ చైర్పర్సన్ స్థానాన్ని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో అవిశ్వాసానికి సంబంధించి నోటీస్ ఇవ్వడం కాక వెంటనే తేదీని ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్ కు కోరిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ నెల చివరి వారంలో అవిశ్వాసానికి సంబంధించిన తేదీని ప్రకటించే అవకాశాలు కనబడుతున్న పరిస్థితి నెలకొంది. అవిశ్వాసానికి సంబంధించి 34 మంది కౌన్సిలర్ల కోరం హాజరైతే అవిశ్వాస ప్రక్రియ జరిగే అవకాశం ఉందని కూడా అధికారులు చెబుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే 27 మంది కౌన్సిలర్లు ఉన్న కాంగ్రెస్ పార్టీలో మరికొంతమంది కాంగ్రెస్ పార్టీకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుండగా మరికొంతమంది ఇండైరెక్ట్ గా మద్దతు తెలిపేందుకు కూడా ఉన్నట్లు సమాచారం అందుతుంది. అయితే మున్సిపల్ చైర్పర్సన్ రేసులో ప్రస్తుత వైస్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి రేసులో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఏర్పాట్లను మాజీ మంత్రి షబ్బీర్ అలీతో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు చర్యలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. శ్వేత. రైట్ భూపతి, థ్యాంక్ యూ.